ఆగదు. సో ముందుకు వెళ్తుంది చూడండి, డ్రైవింగ్ మోడ్లో ఉంది. నేను టోటల్గా బ్రేక్ నుంచి కాల్ తీసాను, మీరు గమనించండి క్లియర్గా. ఇక్కడ నేను చూపించే హైట్ వచ్చేసి ఫిలిం హైట్ అన్నట్టు, ఇది హైట్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి దగ్గర మీరు డ్రైవింగ్ చేసినప్పుడు కింది నుంచి మూమెంట్ కొంచెం స్పీడ్గా తీసుకోండి. సో ఇక్కడ నేను సెంటర్లో ఆపిస్తాను చూడండి, ఒకసారి క్లియర్గా గమనించండి. ఇక్కడ బాగా హైట్ ఉంది ప్లేసు. సో ఇక్కడ మన కార్ అయితే ఆగిపోయింది అనుకోండి, ఓకే. ఇక్కడైతే బ్రేక్ కొట్టి ఆపేసాను నేను. సో ఆపేసినాను, ఇక్కడైతే బ్యాక్కి వెళ్తలేదు. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ కరెక్ట్గా వేయాలి. ఇప్పుడు యాక్సిలేటర్ ఎక్కువ ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ యాక్సిలేటర్ ఎక్కువ ఇవ్వాలి, ముందుకు వెళ్తుంది. హ్యాండ్ బ్రేక్ అయితే రిలీజ్ చేయాలి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆటోమేటిక్ కార్ అప్ వీల్ మూమెంట్ చెప్తాను. సో ఆటోమేటిక్ కార్ అనేది మనం ఒక గడ్డ మీద ఆగినప్పుడు ఎలా డ్రైవ్ చేయాలి, అదేవిధంగా ఒక ఎత్తు ప్లేస్లో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి అనే దాని గురించి టోటల్గా ఆటోమేటిక్ కార్ యొక్క అప్ వీల్ డ్రైవింగ్ గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఆటోమేటిక్ కార్ అనేది ఒక హైట్ ప్లేస్లో డ్రైవింగ్ చేసినప్పుడు వెనక్కి వస్తుందా రాదా, అసలు ఆటోమేటిక్ కార్లలో ఏ కార్లు వెనక్కి వస్తాయి, ఏ కార్లు వెనక్కి రాకుండా ముందుకే మూవ్ అవుతాయి. బాగా హైట్ ఉన్న ప్లేస్లో ఆటోమేటిక్ కార్ అనేది వెనకకి వస్తున్నప్పుడు మనం వెనకకి రాకుండా ముందుకు మూవ్ చేయడం ఎలా, ఆటోమేటిక్ కార్ అండ్ మాన్యువల్ కార్. సో మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎలాంటి టెక్నిక్ ఉపయోగించాలి, ఇలా టోటల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి కొన్ని టెక్నిక్స్, కొన్ని ట్రిక్స్ పాటించినట్టయితే మనం ఈజీగా మనం అప్ వీల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అయితే డ్రైవింగ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీకైతే నేను ఈ కార్ మీద చూపిస్తున్నాను. ఇన్నోవా క్రిస్టా 2.8 ఆటోమేటిక్ కార్. మీ కారు ఆటోమేటిక్ కార్ ఏదైనా సరే నేను చెప్పే విధంగా మీరైతే ఆ టెక్నిక్స్, ఆ ట్రిక్స్ పాటించండి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆటోమేటిక్ కార్ యొక్క గేర్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో చాలా వెహికల్స్కి అయితే ఇక్కడ పి అనే ఆప్షన్ ఉండదు. కొన్ని చిన్న మోడల్ కార్స్ ఉంటాయి కదా, కొంచెం తక్కువ సీసీ ఉన్న కార్స్కి ఇక్కడ పి అనే ఆప్షన్ ఉండదు. ఎన్ అనే ఆప్షన్లో పెట్టుకొని ఆపాల్సి ఉంటుంది. సో రివర్స్ ఉంటుంది, డ్రైవింగ్ మోడ్ ఉంటుంది, ఎన్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది. ఓకే, చిన్న కార్స్కి, కొన్ని కార్స్కి. ఓకే, ఈ కార్కి అయితే పిఆర్ఎన్డి. పి అంటే పార్కింగ్, ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవింగ్. సో డ్రైవింగ్ చేసేటప్పుడు మనం బండి వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్రేక్ మీద కాలు పెట్టాలి. స్టార్ట్ చేసిన తర్వాతకి ఈ గేర్ లివర్ తీసుకొచ్చి ఇక్కడ డీలో పెట్టుకోవాలి. ఓకే, ఇది ఎస్ అంటే స్పోర్ట్స్ మోడు. దీని గురించి నేను సపరేట్ వీడియో అయితే చేశాను, మన ఛానల్లో ఉన్నది. ఒకసారి వెళ్ళి చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ హ్యాండ్ బ్రేక్ అనేది మాన్యువల్ కార్ అయినా ఆటోమేటిక్ కార్ అయినా ఏ కార్ అయినా సరే ఎక్కువగా బాగా పెద్దగా హైట్ ఎక్కువగా ఉన్న దగ్గర కరెక్ట్గా ఈ హ్యాండ్ బ్రేక్ అనేది వేయడం తీయడం కరెక్ట్గా తెలియాలి. అలాంటప్పుడే మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన కార్ అయితే వెనకకు రాకుండా ముందుకు మూవ్ అవుతుంది. ఈ హ్యాండ్ బ్రేక్ సరిగా వేయలేదంటే ఖచ్చితంగా ఏ కార్ అయినా సరే బ్యాక్ అయితే వస్తుంది. సో అలా రాకుండా ఉండాలంటే ఈ హ్యాండ్ బ్రేక్ అనేది కరెక్ట్గా వేయడం తీయడం తెలియాలి. ఓకే, హ్యాండ్ బ్రేక్ అనేది వేసేటప్పుడు ఈ బటన్ ప్రెస్ చేయొద్దు. నేను చాలా వీడియోలు చెప్పాను, ఒకేసారి గట్టిగా పైకి ఇట్లా లాగాలి. హ్యాండ్ బ్రేక్ అనేది కరెక్ట్గా వేయాలి. మళ్ళీ హ్యాండ్ బ్రేక్ తీయాలంటే అప్పుడు ఇలా డైరెక్ట్ బటన్ నొక్కితే మీకు రాదు, కొంచెం పైకి లేపాలి. హ్యాండ్ బ్రేక్ అనేది కొంచెం బలం ఉపయోగించి పైకి లేపుతూ బటన్ నొక్కితే రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా అప్ వీల్లో డ్రైవింగ్ చేసినప్పుడు ఎక్కువగా పెద్దగా హైట్ ఎక్కువ ఉన్న దగ్గర ఈ హ్యాండ్ బ్రేక్ టెక్నిక్తోని మనం ముందుకైతే మూవ్ చేస్తాం. తక్కువగా మామూలుగా మీడియంగా హైట్ ఉన్న దగ్గర హ్యాండ్ బ్రేక్తో పని ఉండదు. ఓన్లీ మాన్యువల్ కార్ అయితే బైటింగ్ పాయింట్ ఉంటుంది కదా, బైటింగ్ పాయింట్ దగ్గర తీసుకొచ్చి హోల్డ్ చేయాలి. అప్పుడు బ్రేక్ మీద కాలు తీస్తూ యాక్సిలరేటర్ ఇస్తూ మనం అయితే ముందుకు మూవ్ చేయొచ్చు. ఎక్కువగా హైట్ ఉన్న దగ్గర మాత్రమే హ్యాండ్ బ్రేక్ అనేది యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రాఫిక్ అనేది ఒక బాగా హైట్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో జామ్ అయినప్పుడు ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి అప్ వీల్లో అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ ముందు అయితే మనకు చాలా పెద్ద హైట్ ప్లేస్ వస్తుంది, అక్కడ ట్రాఫిక్ జామ్ బాగా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో అక్కడ ఏ విధంగా మనం ఆటోమేటిక్ కార్ అయినా పర్లేదు, మాన్యువల్ కార్ అయినా పర్లేదు, మనం అయితే ఈజీగా డ్రైవింగ్ అయితే చేయొచ్చు. సో క్లియర్గా గమనించండి నా లెగ్ మూవ్మెంట్ అనేది. అప్ వీల్లో బాగా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఒక ఆటోమేటిక్ కార్ని ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి అనే దాని గురించి చూపిస్తాను. సో మాన్యువల్ కార్ కింద సేమ్ ఇదే విధంగా మీరైతే డ్రైవింగ్ చేయొచ్చు. నేను కొన్ని అద్భుతమైన ట్రిక్స్ చెప్తాను, ఆ విధంగా మనం అయితే డ్రైవింగ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ముందు కనిపిస్తున్న రోడ్ అనేది
రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్, మన తెలంగాణ భవన్ ఉంది కదా, అక్కడ చాలా హైట్గా ఉంటుంది. ఎనీ టైం బాగా బిజీగా ఉంటుంది. ముందు అనేది కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది బాగా. సో అక్కడ జామ్ అయినప్పుడు కొత్త వారికి అయితే, బిగినర్స్కి కొంచెం భయం వేస్తుంది. సో భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఆటోమేటిక్ కార్ అయినా మాన్యువల్ కార్ అయినా చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో ఆటోమేటిక్ కార్ అయితే కొన్ని పెద్ద బండ్లు అయితే, కొంచెం సీసీ పెద్దగా ఉన్న బండ్లు అయితే వెనక్కి అయితే రావు. కొంచెం తక్కువ సీసీ ఉన్న వెహికల్స్ అయితే వెనకకు అయితే వస్తుంటాయి. అలా వెనకకు రాకుండా మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి చూపిస్తాను. చూడు, గమనించండి ఫ్రెండ్స్. మనకు ముందు అయితే చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది హైట్ ప్లేస్లో. సో క్లియర్గా లాంగ్లో గమనించండి, కొంచెం మీకు తెలుస్తుంది. సో ఇలా జామ్ అయినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ముందు ఉన్న ట్రాఫిక్ని చూసి భయపడతారు చాలామంది. సో అలా భయపడొద్దు. సో ఇక్కడ చూడండి, లెగ్ మూమెంట్ గమనించండి. సో నేను ఇక్కడ మన గేర్ అయితే డి మోడ్లో ఉంది. డి అంటే డ్రైవింగ్. జస్ట్ నేను ఇలా యాక్సిలరేటర్ జస్ట్ బ్రేకే నొక్కుతున్నాను, మళ్ళీ స్లోగా రిలీజ్ చేస్తున్నాను. సో ముందుకు వెళ్తుంది. మనం ముందు ఉన్న కార్కి ఖచ్చితంగా సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఎదర ఒక ప్లేస్లో ట్రాఫిక్ జామ్ బాగా అయిందంటే దగ్గరికి వెళ్ళొద్దు. ముందున్న వెహికల్కి కొంచెం డిస్టెన్స్ పెట్టాలి. ఎందుకంటే ఆ వెహికల్ సపోజ్ బై మిస్టేక్లో కొంచెం వాళ్ళు కొత్త వారు ఉన్నారనుకోండి, వాళ్ళైతే సరిగా హ్యాండిల్ చేయలేక వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు మనం మన బండికి తగలకుండా ఉండాలంటే కొంచెం హైట్ ఉన్న దగ్గర కొంచెం ఎక్కువ డిస్టెన్స్ పెట్టండి. అలా పెట్టడం వల్ల ముందున్న కార్ సేఫ్గా ఉంటుంది, మన కార్ సేఫ్గా ఉంటుంది. ఓకే, చూడండి, ఇక్కడ దాకైతే నార్మల్గా రావచ్చు. ఇక్కడ దాకైతే డౌనే ఉంది, హైట్ అయితే లేదు. ఇక ముందు నుంచి వచ్చేదంతా మనకు హైట్ అన్నట్టు. సో మాన్యువల్ కార్ అయితే ఇక్కడ ఏం చేస్తారు, మీరు ఫస్ట్ గేర్లో వేసుకోండి. ఫస్ట్ గేర్లో వేసుకొని ఓన్లీ క్లచ్ మూమెంట్ ఆఫ్ క్లచ్లో హోల్డ్ చేయాలి. సో అక్కడ మనకు ఆగుతుంది మూమెంట్, ముందు బండి ఆగుతుందంటే హోల్డ్ చేయాలి. ఆటోమేటిక్ కార్ అయితే ఏం అంత పెద్ద ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తున్నాను. సో ఇక్కడ బ్రేక్ దగ్గర కాల్ తీశాను. సో ఆటోమేటిక్గా ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ ఆగినాను చూడండి, ఆగిన తర్వాతకి వెనకకి రాదు. సో ఇక్కడ బ్రేక్ మీద కాల్ తీసి బ్రేక్ మీద కాలే పెట్టలేదు. సో కొంచెం హైట్ ఎక్కువ ఉన్న దగ్గర పెద్ద వెహికల్ ఇదైతే ఇన్నోవా క్రిస్టా 2.8 కదా, ఇదైతే బ్యాక్ రాదు. సో కొన్ని కార్లు అయితే చిన్న కార్లు ఉంటాయి కదా, 1200cc, 1300cc, 1400cc, ఆ వెహికల్స్ అయితే కొంచెం బ్యాక్ వస్తాయి. అలా వచ్చినప్పుడు మీరు సింపుల్గా ఇలా బ్రేక్ నొక్కి బట్టి కొంచెం యాక్సిలేటర్ ఇచ్చిన తర్వాతకి ఆటోమేటిక్గా కొంచెం యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ బ్రేక్ మీద కాల్ తీయండి. ఇది ఒక టెక్నిక్. ఇది లేదు కొంచెం మీకు బాగా లోడ్ ఎక్కువ ఉంది, బండి ఇంకా ముందు బాగా హైట్ ఉన్న దగ్గర ప్రాపర్గా హ్యాండ్ బ్రేక్ వేసిన తర్వాతకి మనం అక్కడ లెఫ్ట్ హ్యాండ్ బ్రేక్ మీద రెడీగా ఉంచాలి. రిలీజ్ చేస్తానికి బ్రేక్ మీద కాల్ తీసేయాలి, వెనక్కి వెళ్ళదు. యాక్సిలేటర్ కొంచెం ఎక్కువ ఇస్తూ ఆటోమేటిక్గా మనం లెఫ్ట్ హ్యాండ్తోని హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసినట్టయితే ఈజీగా మనకైతే ముందుకు వెళ్తుంది, మూవ్ అవుతుంది బండి. వెనకకి బ్యాక్ సైడ్ కొంచెం ఒక చిన్న సెంటీమీటర్ కింద బ్యాక్ సైడ్ రాకుండా మనకైతే ముందు వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు అప్ బిల్డ్స్లో బాగా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఈ టెక్నిక్ ఉపయోగించండి, మీకైతే క్లియర్గా ఉంటుంది మూమెంట్ అనేది. ఓకే ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడైతే కొంచెం హైట్ ఉంది. నేను ఇక్కడ బ్రేక్ నుంచి కాల్ తీస్తున్నాను, ముందుకు వెళ్తుంది చూడండి మన కారు, ఆటోమేటిక్ కారు. సో ఇంత మామూలుగా ఇంత గడ్డ ఉన్న దగ్గర అయితే ఆగదు. సో ముందుకు వెళ్తుంది చూడండి, డ్రైవింగ్ మోడ్లో ఉంది. నేను టోటల్గా బ్రేక్ నుంచి కాల్ తీసాను, మీరు గమనించండి క్లియర్గా. సో గమనించండి, సైడ్లో మీకు లైట్గా ముందుకు వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు కొంచెం హైట్ ప్లేస్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాన్యువల్ కార్ అయితే ఇక్కడ సెకండ్ గేర్లో వేసుకొని కొంచెం హైట్ ఎక్కిందాక యాక్సిలేటర్ డౌన్ చేయకుండా స్పీడ్గా వెళ్ళాలి ముందుకే. కొంచెం బాగా హైట్ ఎక్కువ దగ్గర సెకండ్ గేర్లోనే వెళ్ళడం అనేది కరెక్ట్ పద్ధతి. సో సపోజ్ ఇక్కడ సెకండ్ గేర్లో వెళ్తున్నాము, ఇంకా కొంచెం మూమెంట్ వచ్చింది, ఇక్కడ మీరు థర్డ్ గేర్ వేసుకోవచ్చు. యాక్సిలేటర్ అనేది డౌన్ చేయొద్దు, యాక్సిలేటర్ అనేది ఇచ్చుకుంటూ మనం సెకండ్ గేర్ ఆర్ థర్డ్ గేర్లో వెళ్ళిపోతుంది. కొంచెం స్పీడ్గా వచ్చామనుకోండి ఫోర్త్ గేర్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ స్లో అవుతే అక్కడ థర్డ్ గేరా సెకండ్ గేరా అనేది వేసుకోవాలి. సపోజ్ ఇక్కడ ముందు మనకు 2 కార్లు ఉన్నాయి, స్లో అయినాయి. సో ఇక్కడ నేను మళ్ళీ మాన్యువల్ కార్ అయితే సెకండ్ గేర్లోకి షిఫ్ట్ చేసుకోండి, ఎందుకంటే బిలో 20 స్పీడ్ ఉంది కాబట్టి. అదే ఆటోమేటిక్ కార్ అయితే అవసరం ఉండదు, కొంచెం యాక్సిలేటర్ ఎక్కించుకుంటూ మీరైతే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఆగిందనుకోండి, అప్పు బాగా పెద్ద హైట్ ఉందనుకోండి అప్పు, అక్కడ మీరు సింపుల్గా మీరు హ్యాండ్ బ్రేక్ వేసి యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ మీరు ముందుకైతే మూవ్ చేయొచ్చు. అన్ని కార్స్ అయితే కంపల్సరీ అయితే ముందుకు వెళ్ళవు ఫ్రెండ్స్. కొన్ని కార్లు చిన్న కార్లు తక్కువ సీసీ ఉన్న కార్లు అయితే ఖచ్చితంగా వెనక్కి వస్తాయి.
ఈ కారు కూడా లైట్గా వెనక్కి వస్తుంది. సో అంత పెద్ద హైట్ ఉన్న దగ్గర కొంచెం లైట్గా వస్తుంది. వచ్చినప్పుడు మనం హ్యాండ్ బ్రేక్ టెక్నిక్తోని ముందుకు మూవ్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ముందు గమనించండి, ఒక పెద్ద హైట్ కనిపిస్తుంది. ఇది మొత్తం హైదరాబాద్లోనే చాలా పెద్ద హైట్ గడ్డ అని చెప్పొచ్చు. ఇది అనేది చాలా హైట్ ఎక్కువ ఉంటుంది. సో సపోజ్ నేను ఏం చేస్తాను అంటే మధ్యాహ్నకి వెళ్ళి అక్కడ సెంటర్లో ఒక ప్లేస్లో ఆపి చూపిస్తాను మీకు. సో అక్కడ నేను బ్రేక్ మించి కాలు తీసేస్తా. ఓన్లీ డి మోడ్లో ఉంటుంది. డి అంటే డ్రైవింగ్. సో డ్రైవింగ్ అంటే మన ఆటోమేటిక్ కార్ ఏదైనా సరే డి మోడ్లో పెట్టుకుంటాం మనం ముందుకెళ్ళాలన్నప్పుడు. కొన్ని చిన్న కార్లు, తక్కువ సీసీ ఉన్న కార్లు అయితే మీరు ఏం చేయాలంటే ఇలాంటి హైట్ ఉన్న దగ్గర కింది నుంచే యాక్సిలేటర్ అనేది ఎక్కువగా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఎక్కడ ఆపొద్దు. ఒకవేళ ఆపవలసి వచ్చినప్పుడు మీరు ఈ టెక్నిక్ ఉపయోగించండి. చాలా క్లియర్గా మీరు మీకు మన కార్లో ఎంతమంది ఉన్నా సరే, లోడ్ ఉన్నా సరే క్లియర్గా మనం మధ్యన ఎక్కడ ఆగకుండా అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. కొంచెం కొంచెంగా వెళ్ళుకుంటూ ఆపి చూపిస్తా. సో ఇక్కడ కొంచెం హైట్ అనేది తక్కువ ఉంది కొంచెం. ఓకే, మినిమం బాగానే ఉంది. సో నేను ఇక్కడ చూడండి బ్రేక్ మీద కాలు తీసాను. ఓకే, డి మోడ్లోనే ఉంది. కార్ అయితే ముందుకు వెళ్తుంది. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆపి చూపిస్తా. చూడండి ఇక్కడ బాగా హైట్ ఎక్కువ ఉంది. సో గమనించారు కదా, నేను ఇక్కడ బ్రేక్ మీద కాలు తీసాను చూడండి. ఇక్కడ డి మోడ్లోనే ఉంది. సో బ్రేక్ మీద కాలు తీసాను. సో లైట్గా వెనక్కి వెళ్తుంది చూడండి. ఇక్కడ గమనించండి, కొంచెం కొంచెం వెళ్తుంది. సో అప్పుడు ఏం చేయాలి, హ్యాండ్ బ్రేక్ వేయాలి, యాక్సిలేటర్ ఇవ్వాలి. కొంచెం ఫస్ట్ యాక్సిలేటర్ ఇచ్చి హ్యాండ్ బ్రేక్ తీసి ముందు మూవ్ చేయాలి. ఓకే, అర్థమవుతుంది కదా. సో మళ్ళీ ఇక్కడ ఆపి చూపిస్తే చూడండి ఒకసారి. హైట్ ఎక్కువ ఉంది, ఇక్కడ హైట్ ఎక్కువ ఉంది. ఇక్కడ బ్రేక్ మీద కాల్ తీసాను, ముందుకు వెనక్కి వెళ్తుంది. సో ఇక్కడ హ్యాండ్ బ్రేక్ వేయాలి. వేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ యాక్సిలేటర్ వేయాలి. వెనక్కి బ్రేక్ వేసినాం కదా, బ్రేక్ మీద కాల్ తీసాం, వెనక్కి అయితే రాదు. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ యాక్సిలేటర్ కొంచెం ఎక్కియాలి. యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ ఇక్కడ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తే ముందుకు వెళ్తుంది. సో ఈ విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ అనేది ప్రాపర్గా వేయాలి. మీరు హ్యాండ్ బ్రేక్ కరెక్ట్ వేయలేదంటే ఖచ్చితంగా వెనక్కి వస్తుంది. సో హ్యాండ్ బ్రేక్ వేసి యాక్సిలేటర్ బాగా ఇచ్చిన తర్వాతకి అప్పుడు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయడం, యాక్సిలేటర్ ఇవ్వడం రెండు ఒకేసారి జరగాలి. సేమ్ మాన్యువల్ కార్కి అయితే ఎలాగో మనం ఫస్ట్ గేర్ వేసిన తర్వాతకి బైటింగ్ పాయింట్ తీసుకొచ్చిన తర్వాతకి మనం హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తూ యాక్సిలేటర్ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయడం ఒకేసారి ఎలా జరుగుతుందో, ఆటోమేటిక్ కార్ కింద చిన్న కార్లు ఉంటే తక్కువ సీసీ ఉన్న కార్లు ఖచ్చితంగా వెనకకు వస్తాయి. అలా వెనకకు వస్తున్నప్పుడు ఈ విధంగా మనం అప్ వీల్ డ్రైవింగ్ అయితే చేయొచ్చు. చాలా సింపుల్గా చేయొచ్చు ఫ్రెండ్స్. పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్ కార్కి మూమెంట్ ఎప్పుడైనా ముందుకే ఉంటుంది. సో మనం ఈ చిన్న ఒక టెక్నిక్, ఎలాగో క్లచ్ ఉండదు కాబట్టి కార్ అయితే అసలు ఆగిపోదు. అక్కడ కేవలం ఒక హ్యాండ్ బ్రేక్ లాగి పర్ఫెక్ట్గా మనం హ్యాండ్ బ్రేక్ తీయడం, ముందుకు మూవ్ చేయడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి గమనించండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సో ఇందాక మనకు బ్యాక్ సైడ్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువసేపు అయితే ఆపలేదు. సో ఇక్కడ నేను సెంటర్లో ఆపుతుంది చూడండి, ఒకసారి క్లియర్గా గమనించండి. ఇక్కడ బాగా హైట్ ఉంది ప్లేసు. సో ఇక్కడ మన కార్ అయితే ఆగిపోయింది అనుకోండి. ఓకే, ఇక్కడైతే బ్రేక్ కొట్టి ఆపేసాను నేను. సో ఆపేసినాను, ఇక్కడైతే బ్యాక్కి వెళ్తలేదు. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ కరెక్ట్గా వేయాలి. ఇప్పుడు యాక్సిలేటర్ ఎక్కువ ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ యాక్సిలేటర్ ఎక్కువ ఇవ్వాలి, ముందుకు వెళ్తుంది. హ్యాండ్ బ్రేక్ అయితే రిలీజ్ చేయాలి. చూడండి ఒక్క చిన్న కొంచెం ఒక సెంటీమీటర్ కింద బ్యాక్ సైడ్ అయితే వెళ్ళలేదు. ఇలా వెళ్ళకుండా మనమైతే మధ్యన ఆగినప్పుడు కంగారు పడకుండా హ్యాండ్ బ్రేక్ వేసి యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తే ఈజీగా ముందుకు మూవ్ అవుతుంది. సపోజ్ డౌన్ వీల్లో మనం డ్రైవింగ్ చేసినప్పుడు జస్ట్ ఇక్కడ ఏం లేదు, జస్ట్ బ్రేక్ మీద కాలు పెట్టి బ్రేక్ వదులుతూ బ్రేక్ మీద నొక్కుతూ ఇలా ముందుకైతే మూవ్ చేయొచ్చు. డౌన్ ఉన్నప్పుడు జస్ట్ బ్రేక్ మీదనే కాలు పెట్టుకుంటే సరిపోతుంది. కార్ అయితే వెనక్కి రాకుండా ముందుకు మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేయొచ్చు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామంది భయపడతారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక హైట్ ప్లేస్లో ఆగిపోయిన తర్వాతకి టెన్షన్ పడతారు, విపరీతంగా టెన్షన్ పడిపోతారు. ఎక్కడ కారు వెనకకు వస్తుందో అనే ఒక టెన్షన్లో వాళ్ళకైతే మూమెంట్ సరిగా మూవ్ చేయలేరు. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మీద అయితే భయపడద్దు, ధైర్యంగా ఉండాలి. సో భయపడకుండా ధైర్యంగా ఉండాలి. మీరు ఎలా మాన్యువల్ కార్ అయితే మనం బైటింగ్ పాయింట్ తీసుకొచ్చి మనం ఈజీగా మూవ్ చేయొచ్చు. యాక్సిలేటర్ ఎక్కువ వేసుకుంటూ బైటింగ్ పాయింట్ నుంచి అండ్ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తే ముందుకు వెళ్తుంది. ఆటోమేటిక్ కార్ అయినా సరే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా హ్యాండ్ బ్రేక్ అనేది కరెక్ట్గా వేయడం నేర్చుకోండి. ఫస్ట్ మనం కరెక్ట్గా హ్యాండ్ బ్రేక్ వేస్తేనే మన కార్ అయితే వెనక్కి రాకుండా ముందుకు మూవ్ అవుతుంది. సో ఈ విధంగా అన్ని విషయాలు తెలుసుకోండి, మీకైతే సింపుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా నా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు ఖచ్చితంగా తెలియజేయండి.
అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.